జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఓ మహిళ వింత ఆహారపు అలవాట్లు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాయకల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందినటువంటి కాజమ్మ గత 40 ఏళ్లుగా కేవలం పల్లీలు బెల్లమే తింటూ జీవిస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అప్పట్లో అన్నం తినడం మానేసింది. ఇక ఆకలి తీర్చుకోవడానికి ఆ కాలంలో చౌకగా దొరికే పల్లి బెల్లాన్ని ఆహారంగా తీసుకుంది. చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం దోస్తున్నాం. చిన్నప్పటి నుంచి అది దొడ్డే ఉన్నది, కానీ అందరూ తల్లిగారు అందరు దొడ్డు అత్తారింటికి పోకుంటే నువ్వు దొడ్డున్నావు కాబట్టి అన్నం బంద్ అంటే అన్నం బంద్ చేసింది. 45 ఏళ్ళ కంటే ఎక్కువ అవుతుంది, 50 ఇట్లా పడ్డది అన్నం బంద్ చేసి. చాయ్ పల్లి బెల్లం బుక్కింది. ఇప్పుడు పనులు లేవట్టి కాబట్టి దంచుకొని బుక్కుతుంది. ఇప్పుడు ఓసారి రాగులంబల్సు తాగుతుంది, దాని మీద చాయ్ తాగుతుంది. ఇక బీలు బంద్ చేసింది, ఇబ్బంది అవుతుంది, దానికి బతకడానికి సుత గోస అవుతుంది. ఇక మీరు దయచేసి దాన్ని ఏమన్నా చూస్తే ఇక 25 సంవత్సరాల వయసు నుండే కేవలం ఒకే ఆహారాన్ని కాజమ్మ తింటూ వస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 65 సంవత్సరాలు. ఇక ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అన్నం తినడానికి ప్రయత్నించలేదా అంటే అన్నం తనకు అరగడం లేదని విచిత్రమైనటువంటి సమాధానం ఇస్తోందంట కాజమ్మ. గత 40 సంవత్సరాల నుంచి పల్లీలు మరియు చాయ్ బెల్లం తినుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ప్రస్తుతం నా వయసు 26 సంవత్సరాలు. నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు. కాకపోతే మా అమ్మ వాళ్ళు చెప్పింది అయితే 40 సంవత్సరాల నుంచి ఇలా బెల్లం మరియు పల్లీలు చాయ్ తింటుందని చెప్పారు. ఎందుకని అడిగితే వాళ్ళ ఇంట్లో పర్సనల్ గొడవల వల్ల భార్యాభర్తల గొడవలు జరగడం వల్ల అలిగి నేను ఇలా బంద్ చేస్తున్నానని చెప్పి అన్నం తినడం బంద్ చేసి మొత్తానికి పల్లీలు మరియు బెల్లం చాయ్ తింటూ కొనసాగిస్తుంది జీవనాన్ని. ఈ మధ్య కొంచెం ఆరోగ్యం క్షీణించడం వల్ల ఎముకలు కొంచెం దృఢత్వం తగ్గింది. కాకపోతే ఇప్పటి వరకు అయితే ఆమె ఎలాంటి అనారోగ్యం పరిస్థితి అయితే కనబడలేదు. ఇప్పటికైతే ఆరోగ్యంగా జీవిస్తుంది. ఇక ప్రస్తుతం కాజమ్మ పళ్ళు ఊడిపోయాయి. అందువల్ల పల్లీలు బెల్లాన్ని మెత్తగా చేసుకొని తింటున్నట్టుగా తెలియజేసింది. కేవలం 2 రకాల పదార్థాలే తింటున్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేవంటూ చెబుతోంది. అయితే వయసు పైబడుతున్నందున ప్రజాప్రతినిధులు ఎవరైనా స్పందించి ఆర్థిక సాయం అందించాలంటూ కాజమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అమ్మ గత 40 సంవత్సరాల నుండి కూడా పల్లీలు బెల్లము చాయ్ తింటూ సహజీవనం గడుపుతున్నది. అమ్మ ఆరోగ్యం ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది. ఇప్పుడు వయసు పైబడే కొద్దీ ఆరోగ్య రీత్యా కొంచెం చిన్న డిసీజ్ ఏర్పడడం జరుగుతుంది. అమ్మ పైన దయతలచి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము స్పందించి అమ్మకు ఆర్థిక సహాయం చేయాలని మా మైతాపూర్ గ్రామ తరపున కోరుచున్నాం.